హలో హాయ్ నమస్తే ఆదాబ్. నేను మీ లవ్ గురు రమేష్. నేను కొత్తగా మీకోసం ఎన్ఆర్ అండ్ ఎస్ఆర్ ఏఐ హబ్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. అది ఎందుకోసమో తెలుసా? లవ్ గురు అనే కంటెంట్తోనే నేను మీ ముందుకు వస్తున్నాను. లవ్ గురు కంటెంట్ చేయడానికి గల కారణం నీవే. అమ్మాయివే కావచ్చు, అబ్బాయివే కావచ్చు. నీకు ప్రాక్టికల్గా జరుగుతున్నటువంటి నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, లవ్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కారం చేయడానికే నేను మీ ముందుకు వచ్చాను. లవ్లో మీరు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి ఆలోచిస్తున్నాడా, సంకోచిస్తున్నాడా, సందిగ్ధంలో ఉన్నాడా, ఎలా ప్రపోజ్ చేయాలో తెలియటం లేదా? అందుకే నువ్వెక్కడైతే ఆగిపోయావో, నువ్వెక్కడైతే బ్రేక్ తీసుకున్నావో ఆ బ్రేక్ని మూవ్ చేసి నిన్ను ముందుకు తీసుకెళ్లడం కోసమే ఈ లవ్ గురు రమేష్. నీ ప్రేమ నిజమైతే, నీ ప్రేమ శాశ్వతమైతే, నీ ప్రేమలో నిజాయితీ కనిపిస్తే, నీ ప్రేమను ఎలా సాధించుకోవాలో నీకు మార్గదర్శకత్వం చూపించడానికే మీ ఈ లవ్ గురు రమేష్. అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా వారు నిజంగా ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నారంటే వారికి ఏ సమస్య ఉన్నా ఆ సమస్య నుంచి సొల్యూషన్ ఇచ్చి నేను మిమ్మల్ని, మీ ప్రేమని ఎంతో మీరు అనుకున్న స్థాయికి తీసుకెళ్ళి మీ ప్రేమను సక్సెస్ అయ్యే విధంగా నేను మీకు గైడ్ చేస్తాను. అంతేకాదు, ఈ రోజులలో నేను ఈ కంటెంట్ ఎంచుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ రోజులలో ఎంతోమంది అమ్మాయిలు, అబ్బాయిలు ప్రాణాలు విడిచిపెడుతున్నారు, చనిపోతున్నారు. అదే నాకు బాగా బాధ కలిగింది. అమ్మాయిలు అబ్బాయిలను మోసం చేయడం, అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేయడం అనేది చూస్తుంటే ఈ రోజులలో విపరీతంగా జరిగిపోతుంది. అంతెందుకు, నేనే దాదాపు నా లైఫ్లో నా చుట్టుపక్కల వారిని కానీ, నా బంధుమిత్రులని కానీ ఈ లవ్ గురించి చనిపోవడానికి, వారు సూసైడ్ అటెంప్ట్ అంటే చావుకు దగ్గరికి పోయిన వారిని వెనక్కి తీసుకొచ్చే విధంగా నేను గైడ్ చేసి, వారికి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ ప్రాణాలను నేను కాపాడాను. వారి ప్రేమను నేను వారికి అందించేలా, వారికి దక్కేలా నేను కౌన్సిలింగ్ చేసి వారి ప్రేమను నేను వారికి అందించాను. అంతేకాదు, తల్లిదండ్రులు మీరు కూడా మీ పిల్లల ప్రేమను అర్థం చేసుకునే విధంగా, అంటే మీ పిల్లల ప్రేమ నిజమైన ప్రేమనా కాదా, అందులో ఏమైనా అవకతవకలు ఉన్నాయా అని మీరు దాన్ని ప్రశ్న వేసుకొని దానిపైన మీరు విశ్లేషణ చేసుకొని ఆ ప్రేమను యాక్సెప్ట్ చేయాలనా లేదా అనే విధంగా తల్లిదండ్రులకు కూడా నేను గైడ్ చేశాను గతంలో. అంతేకాదు, నేను చైల్డ్ సైకాలజీ చదివినటువంటి వ్యక్తిని. అంటే ఇలాంటి ప్రేమలో నష్టపోయినటువంటి, ప్రేమలో ప్రాణాలు విడిచినటువంటి వాళ్ళని చూసి చెలించిపోయి, నేను నా చుట్టూ ఉన్న సమాజానికే నేను ఇంత చేస్తే ప్రపంచం లేదా నా యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలను ప్రేమ అనేటటువంటి ఒక చల్లనైన చంద్రుడి దగ్గర మనకి ప్రేమ దొరుకుతుందో అలాంటి ప్రేమను పొందలేక ఎంతోమంది మరణం పొందుతున్నారు. అంటే అమ్మాయిలు అబ్బాయిలు మోసం చేయడం కావచ్చు, అమ్మాయిలు అబ్బాయిని మోసం చేయడం కావచ్చు, అబ్బాయిలు అమ్మాయిలు మోసం చేయడం కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాంటి సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేయడానికే ఈ యొక్క లవ్ గురు రమేష్ మీ ముందుకు వస్తున్నాడు. మీ ప్రేమ నిజమైతే మీకు నేను గైడ్ చేసి, మీ ప్రేమ ప్రపోజ్ చేయడానికి మీరు వెనకడుగు వేస్తుంటే మీ ప్రేమను సక్సెస్ చేయడానికి నేను మీకు గైడ్ చేస్తాను. అంతేకాదు, అమ్మాయిల్ని ప్రేమిస్తున్నామని చెప్పి అబ్బాయిలు ఎంతోమంది అమ్మాయిల్ని యాసిడ్తో దాడి చేయడం, గొంతు కోసేయడం, చంపేయడం, వారిని మోసం చేయడం, ఇలాంటి చాలా 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 సంఘటనలు నా యొక్క హృదయాన్ని కదిల్చివేసినాయి. అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా కొన్ని సంఘటనలలో అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని మోసం చేస్తున్నారు. ఇలాంటి మోసాలని ఆఫ్ చేయడం కోసం, నిజమైన ప్రేమను మీకు అందించడం కోసం మీ లవ్ గురు రమేష్ ఒక చిన్న సాహసం కాదు, చిన్న ప్రయత్నం కాదు, ఒక గొప్ప సంస్కారవంతమైనటువంటి ఒక సాధన చేస్తున్నాం. అందుకోసం ఇక నుంచి లవ్ కోసం
చనిపోయే వారి సంఖ్య తగ్గించాలి కాదు, లవ్ కోసం, ప్రేమ కోసం చనిపోయేవారు ఉండకూడదు. వారిని నా ద్వారా, నా మాటల ద్వారా, నా యొక్క కౌన్సిలింగ్ ద్వారా వారి ప్రేమను వారికి అందించే విధంగా, లేదా ఆ ప్రేమలో ఏమైనా అవకతవకలు ఉంటే వాటిని సరిదిద్దే విధంగా, ఆ ప్రేమ నిజమైందా కాదనేది నేను అర్థం చేసుకొని వారి సమస్య నా దగ్గర తీసుకొస్తే అది నిజమైన ప్రేమ కాదని మీకు తెలియచేసి దానిపైన గైడ్ చేసి ఆ ప్రేమని కొనసాగించాలా, ఆ ప్రేమని తగ్గించుకోవాలా అనే మీకు మార్గనిర్దేశం చేయడానికే నేను మీ ముందుకు వస్తున్నాను. అంతేకాదు, తల్లిదండ్రులు మీ యొక్క పిల్లలు ఒకళ్ళు ప్రేమిస్తున్నారేమో అనే మీకు అనుమానం వచ్చినా వారిని కొట్టకుండా, తిట్టకుండా, వారిని ఎలా కనిపెట్టాలి, వారి యొక్క పరిస్థితులను బట్టి వారిని పరిశీలించి వాళ్ళని ఎలా మీ దారికి మళ్ళించుకోవాలి. అంటే ప్రేమ నిజమైతే ఆ ప్రేమను ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాల్సిందే. ఆ ప్రేమ ఖచ్చితంగా సపోర్ట్ చేసి ఆ ప్రేమను మనము ఖచ్చితంగా వాళ్ళకి పెళ్లి చేయాల్సిన బాధ్యత మనకుంది. అంటే ఆ ప్రేమలో ఏమైనా తప్పులు కానీ, మోసం కానీ ఉందా లేదా అనేది తల్లిదండ్రులు గుర్తుపట్టే విధంగా ఎలా చేయాలి, ఎలా గుర్తుపట్టాలని నేను మీకు ఖచ్చితంగా గైడ్ చేస్తాను. తల్లిదండ్రులు మీరు కూడా మీకున్నటువంటి సమస్యను నా ముందు పొందపరచండి. దానికి నేను ఖచ్చితంగా మీకు సొల్యూషన్ ఇస్తాను. దాన్ని ఖచ్చితంగా మీకు పరిష్కార మార్గం నేను చూపిస్తాను. ఇది నిజం. ఎందుకంటే నా యొక్క లైఫ్లో నేను ఎంతోమందికి ఇలాంటి సహాయ సహకారాలు అందించాను, ఎంతోమందికి గైడ్ చేశాను. వారందరూ ఈ రోజుల్లో చాలా గొప్ప వ్యక్తులుగా ఉన్నారు. అంతేకాదు, కుటుంబాల్లో కూడా ఎంతోమంది కొన్ని సమస్యలు ఉంటాయి, వైఫ్ అండ్ హస్బెండ్ సమస్యలు కూడా ఉంటాయి. వాటిని కూడా పరిష్కరించడానికి నేను ముందుంటాను. కానీ నేను కట్టుకున్న కంకణం ఏంటంటే ఈ లవ్ గురు అనే కంటెంట్తోని మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఎన్నో 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 సంఘటనలు, చంపిన సంఘటనలు, చనిపోయిన సంఘటనలు, ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు, అమ్మాయిల్ని చంపిన సంఘటనలు, కాల్చిన సంఘటనలు ఎన్నో 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 చూసి నా మనసు చలించిపోయింది. నేను ఎందుకు చేయకూడదు? నేను నా చుట్టుపక్కల ఉన్న వారిని మాత్రం ఎందుకు కాపాడాలి? ప్రపంచంలో ఉన్న వారిని అందరినీ కూడా నా చేతనైనంత వరకు నేను వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని మరణాల నుంచి దూరం చేసి వారి యొక్క ఉన్నత భవిష్యత్తుకి నేను ఎందుకు వాళ్ళకి సహాయ సహకారాలు అందించకూడదు అని నేను ఎప్పటి నుంచో దాదాపు ఒక 5-6 నెలల క్రితం నుంచి నేను ఆలోచిస్తూ ఉన్నాను. చేద్దామా వద్దా, వీడియో చేద్దామా వద్దా, కౌన్సిలింగ్ ఇద్దామా వద్దా అని ఎప్పటి నుంచో నేను ఆలోచించుకుంటూ ఉన్నాను. కానీ రీసెంట్గా ఎన్నో రకాల సమస్యలతో ఎంతోమంది అబ్బాయిల్ని మోసం చేసి చంపేయడం ఇవన్నీ చూసేసరికి నాకు మనసు చలించిపోయింది, కళ్ళకి నీళ్ళు వచ్చినాయి, ఏడ్చేంత పని చేశాను. ఖచ్చితంగా నా యొక్క ప్రయత్నం, ఈ యొక్క గొప్ప ప్రయత్నం ఖచ్చితంగా కొందరిని మరణం నుంచి దూరం చేసి వారి యొక్క సక్సెస్ఫుల్ లైఫ్ వైపు వాళ్ళని తీసుకుపోయే విధంగా నేను ఎందుకు వీళ్ళకి సపోర్ట్ చేయకూడదు, నా సహాయ సహకారాలు వాళ్ళకి ఎందుకు అందించకూడదని నేను అనుకొని దృఢ నిశ్చయంతో ఎలాంటి ఆటంకాలు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా ప్రతిరోజు నేను మీకోసం సమయం కేటాయించడానికి రెడీగా ఉన్నాను. మీకోసం నేను నా సమయాన్ని ఇస్తూ మీ టైంలోనైనా 24 గంటల్లో ఎప్పుడైనా మీకు నేను యూట్యూబ్ ద్వారా అందుబాటులో ఉంటా, నా ఫోన్ కాల్ ద్వారా అందుబాటులో ఉంటా. యూట్యూబ్లో మీరు పెట్టేటటువంటి కామెంట్స్ కానీ, మీరు అడుగుతున్న గైడెన్స్ని కానీ ఇవ్వడానికి 24 గంటలు మీకు నేను అందుబాటులో ఉంటా. ప్రతి ఒక్కరికి సమస్యకి నేను సొల్యూషన్ ఇస్తా, ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉంటా. అందుకే నేను లవ్ గురు అనే కాంటెంట్తో మీ ముందుకు వచ్చాను. ఇందులో గురువు అంటే గురువునే, గురువు అంటే శిష్యుల్ని ఖచ్చితంగా విజయ తీరాలకి తీసుకెళ్తాడు. మీ ప్రేమ సక్సెస్ చేయాల్సిన బాధ్యత నాకుంది, మీ ప్రాణాలని కాపాడాల్సిన బాధ్యత మాకుంది. మీకున్నటువంటి సమస్యను, ప్రేమలో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత నాకుంది. నీకున్న సమస్యకి పరిష్కారం ఈ లవ్ గురు రమేష్. నీకున్న ఎలాంటి అవకతవకలనైనా అధిగమించే విధంగా నేను మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను. అందుకనే నేను ఈరోజు నిర్ణయించుకున్నాను,
ఖచ్చితంగా మిమ్మల్ని లవ్ అనేటటువంటి ఒక అద్భుతమైన ఆ యొక్క హార్ట్ఫుల్ ఎంజాయ్నెస్ అంటే అదొక గొప్ప ప్రేరణ. దాని నుంచి మీరు మంచిగా ఉన్నత స్థాయికి వెళ్ళే విధంగా మిమ్మల్ని నేను తీసుకెళ్ళడానికి, మీ చేయి పట్టుకొని ముందుకు తీసుకెళ్ళడానికి నేను మీకు సపోర్ట్ చేస్తాను. అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకే కాదు, కుటుంబంలో ఉన్న ప్రతి తల్లికి తండ్రికి కూడా నేను గైడ్ చేయడానికి రెడీగా ఉన్నాను. అంటే ఈ రోజుల్లో ప్రాణ నష్టం జరుగుతుంది. అమ్మాయిలు అబ్బాయిల ప్రేమలు నిజమై ఉండొచ్చు, వారి ప్రేమను సక్సెస్ చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఆ ప్రేమలు ఒకవేళ కులాలతోని మతాలతోని మనము అవాంతరాలుగా అడ్డం పెట్టుకొని వారి యొక్క ప్రేమని మనము సక్సెస్ చేయకుండా వాళ్ళ ప్రేమకు అడ్డం పడితే వారి ప్రాణాలకి రేపు ప్రమాదం వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. అలాంటి తల్లిదండ్రులకి గైడ్ చేయడానికి కూడా నేను మీ ముందున్నాను. అంటే మనకి ఆ ప్రేమ కంటే మన పిల్లల ప్రాణాలు మనకు ముఖ్యం కనుక ఖచ్చితంగా మీకు గైడ్ చేయడానికి, మీరు మీ పిల్లలతోని ఫ్రెండ్లీగా ఉండే విధంగా, మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది, ఎలా చేస్తున్నారు అనేది, వాళ్ళ యొక్క ప్రయాణం ఎలా ఉందనేది మీకు అనునిత్యం మీరు గమనించే విధంగా ఎలా చేయాలి, పిల్లలతో మీరు ఎలా ఫ్రెండ్లీగా ఉండాలి, వారి యొక్క కష్టసుఖాలను మీతో ఏ విధంగా ఫ్రెండ్లీగా షేర్ చేసుకునే విధంగా మీ తల్లిదండ్రులను నేను మీ ముందుకు తీసుకెళ్ళడానికి నేను 100% నేను మీకు తల్లికి కానీ తండ్రికి కానీ ఖచ్చితంగా గైడ్ చేయడానికి నేను మీకు ముందుంటాను. సో ఈ రోజు నుంచి మీరు మీ పిల్లల్ని కానీ మీ పిల్లల భవిష్యత్తును కానీ ఏ విధంగా తీర్చిదిద్దాలనో నేను మీకు గైడ్ చేస్తాను. ప్రేమ అనేటటువంటి గొప్ప పదాన్ని దాన్ని ప్రాణాలు తీసుకునే వరకు తెచ్చుకుంటున్నారు. ఈ ప్రాణాలు పోకుండా ఆపాల్సిన బాధ్యత నాతో పాటు నీకు ఉంది, నీ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉంది. ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా ప్రయత్నం నేను చేస్తాను, మీ ప్రయత్నం మీరు చేయండి. నీ సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా ఈ రమేష్ లవ్ గురు దగ్గర దొరుకుతుంది. మీ సమస్యకు ఎలాంటి పరిష్కారం కావాలన్నా నా దగ్గరికి వచ్చి నాకు ఒక కాల్ చేయండి, నాకు ఒక మెసేజ్ చేయండి. నేను మిమ్మల్ని ఖచ్చితంగా మీ సమస్యను ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా నా ప్రయత్నం నేను చేస్తాను. 100% మీరు నమ్మాల్సిందే. ఈ లవ్ గురు రమేష్ ఉన్నదే ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఆత్మహత్యలను, ప్రేమ వల్ల ఆత్మహత్యలు చేసుకునే వారిని ఆపడం కోసం, హత్యలు చేసేవారిని ఆపడం కోసం, వాటిని పసిగట్టడం కోసం, వాళ్ళని గైడ్ చేయడం కోసం, వారిని కౌన్సిలింగ్ చేయడం కోసం, అలాంటి ఆత్మహత్యలను ప్రేరేపించుకోవడానికి తల్లిదండ్రులు లవ్స్కి సపోర్ట్ చేయకపోవడం, లేదా తల్లిదండ్రులు అర్థం చేసుకున్నటువంటి పిల్లలను కూడా తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా వాళ్ళు ఆలోచిస్తారు కనుక తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించుకునే విధంగా ముందుకు తీసుకెళ్లడమే నా యొక్క గొప్ప లక్ష్యం. ఈ లక్ష్యంతోనే ఏది ఏమైనా నేను ఖచ్చితంగా ఈ లవ్ గురు అనే ఛానల్ను NR&SR AI హబ్ రమేష్ AI డిజిటల్ స్కిల్స్ ఎక్స్పర్ట్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ని 100% సక్సెస్ఫుల్గా నేను రన్ చేస్తాను. నా ప్రాణం ఉన్నంత వరకు, నేను బ్రతికున్నంత వరకు, నాకు అవకాశం ఉన్నంత వరకు, సమస్య నా దాకా వచ్చిందంటే ఖచ్చితంగా దాన్ని సమస్య పరిష్కరించి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి మీ భవిష్యత్తుకి ఒక వెలుగుబాట నేను నింపుతాను. 100% మీరు నమ్మండి మిత్రులారా. నువ్వే నీకే చెప్తున్నా, సమస్య ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి చెప్తున్నా, సమస్య నీది, సొల్యూషన్ నాది. నమ్మండి, రమేష్ లవ్ గురుని నమ్మండి. మీకు ఖచ్చితంగా నేను సక్సెస్ఫుల్గా ఈ రోజు నుంచి మీ తోడే, మీ వెన్నంటే నేను ఉంటానని మీకు ఈ రోజు నుంచి మీకు శపథం చేస్తున్నాను. ఓకేనా? జై లవ్ గురు రమేష్, జై హింద్.